బింబిసారా, మళ్ళీ మారి అక్కడికి వెళ్ళిన బింబిసారా, మళ్ళీ దేవదత్త, ఎన్ని వేరియేషన్స్ కళ్యాణ్ రామ్ గారు, అద్భుతం. ఒక్కసారి నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టాలండి కళ్యాణ్ రామ్ గారి వేరియేషన్స్ ఉన్న ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్కి. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ వశిష్ఠ గారు, టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయారు మీరు. ఎక్కడ విన్నా మీ పేరే. అంటే డిస్కషన్స్ ఇలా జరుగుతున్నాయన్నమాట. ఈ సినిమా కొత్త డైరెక్టర్ చేశాడంట్రా, కొత్త డైరెక్టర్ ఇలా ఎలా తీస్తాడు, అరే నిజంగానే కొత్త డైరెక్టర్, అవునా కొత్త డైరెక్టరా, ఇలా ఎలా తీశాడు, ఇలా ఉన్నాయి డిస్కషన్లు ఈవెన్ థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా. సో మొత్తానికి అందరినీ షాక్కి గురి చేశారు. బట్ ఎన్టీఆర్ గారు ఈవెంట్లో అన్నట్టుగా దిస్ ఇస్ ద ట్రైలర్ ఆఫ్ యువర్ కెరియర్ అని. సో దిస్ ఇస్ ద కింగ్ సైజ్ ట్రైలర్ ఆఫ్ యువర్ కెరియర్. హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ వశిష్ఠ గారు ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ చోటా కే నాయుడు గారు విజువల్స్, అసలు ఆ గ్రాన్యులర్నెస్ కానీ మొత్తంగా ఆ ప్రపంచాన్ని మాకు చాలా కొత్తగా అండ్ ఆథెంటిక్గా చూపించారు చోటకే గారు. మీ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి మాకు అలా అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఎంఎం కీరవాణి గారి సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. అదేదో మ్యాగ్నెట్ లాగా ఆడియన్స్ని అలా థియేటర్ లోపలికి పుల్ చేసింది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా కట్టిపడేసి మనల్ని సినిమా ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ ఉంది. ఇంకా చూడాల్సిన వాళ్ళందరూ థియేటర్స్కి వెళ్ళి చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఎస్, ఇవాళ మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనకి అందించిన టీమ్ మనతో పాటు ఈ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఓకే, సో ముందుగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు గారు స్టేజ్ పైన జాయిన్ అయితే మంచి ఎనర్జీ యాడ్ అయిపోతుంది స్టేజ్ పైన. లెట్ మీ వెల్కమ్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు గారు ఆన్ స్టేజ్. సో చోటా గారికి రాజుగారు జాయిన్ అయితే ఎనర్జీ అని అంటున్నారు, బట్ పిలుద్దాము. దానికంటే ముందు లిటిల్ స్టార్ని స్టేజ్ పైకి పిలుద్దాం. బేసిక్గా ఈ సినిమా మొత్తం ఆ పాప చుట్టూనే తిరుగుతుందని చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది. సో అంత అద్భుతమైన పాత్రలో మనకు కనిపించిన లిటిల్ స్టార్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో శ్రీదేవి క్యూడీ, వెల్ డన్, కంగ్రాచులేషన్స్. కాబోయే శ్రీదేవియా? ఓకే, వండర్ఫుల్. అండ్ ఎస్, మన డైరెక్టర్ వశిష్ఠ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ని అందించి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయారు వశిష్ఠ గారు. వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత అత్యధిక థియేటర్స్లో చేరువ చేసి ఇంత హౌస్ఫుల్స్లో రన్ అవుతూ ఉండడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మెయిన్ రీజన్స్ దిల్ రాజు గారు అని చెప్పాలి. లెట్ మీ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్. మా డిస్ట్రిబ్యూటర్స్ హరి, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్, అలాగే వెస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఎల్విఆర్ గారు, ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్ అండ్ గుంటూరు విఎంఆర్, మీరు కూడా అందరు పైకి రండి. పైకి అంటే స్టేజ్ పైకి కాదు, ఇంకా మాలాగా పైకి రండి అని. అమేజింగ్. ఎస్, డిస్ట్రిబ్యూటర్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఓకే, ఇక మన బింబిసారుడికి ఆహ్వానం పలికేద్దాము వేదిక పైకి. కళ్యాణ్ రామ్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్.
ఓకే, ఛానల్స్ డన్. ఛానల్స్ సార్, ఛానల్ కెమెరాస్ కవర్ చేయాలంట ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఎస్, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఇవాళ మనం అందరికంటే ముందుగా డిస్ట్రిబ్యూటర్స్ మాటలు విందాము, ఎందుకంటే ఆ సక్సెస్ని డైరెక్ట్గా ఫస్ట్ హిట్ చేసేది డిస్ట్రిబ్యూటర్స్కి కాబట్టి వాళ్ళలో హ్యాపీనెస్ కూడా క్లియర్గా కనిపిస్తోంది మనకి. అండ్ ఎస్, ప్లీజ్ సార్, టు స్టార్ట్ విత్. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివరామ్. ఈస్ట్ గోదావరి బింబిసారా సినిమా రిలీజ్ చేశామండి. బింబిసారా సినిమా ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ధన్యవాదాలండి. సినిమా రిలీజ్కి ముందు మా మనసులో ఉన్నది వేరు, రిలీజ్ తర్వాత మా ఆనందం వేరు. పొద్దున్న 9:30 వరకు టెన్షను, ఇంకా థియేటర్ వరకు 40% పూర్తి అవ్వలేదు, ఇంకా అవ్వలేదు అనేది. ఒక గంటలో 11:30కి ఆల్ థియేటర్ ఫుల్స్. అప్పటి నుంచి ఆనందం, ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటూనే ఉన్నాము. ఈ సినిమా 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయిందండి మాకు. టోటల్ 3 days ఓన్లీ, 3 daysలో బ్రేక్ ఈవెన్. ఇంతటి విజయాన్ని ఇచ్చిన చిత్ర యూనిట్కి, ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గారికి, హరి గారికి, డైరెక్టర్ వశిష్ఠ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా రాజుగారు ఫోన్ చేసి ఒక నెల ముందు, కరెక్ట్గా నెల ముందు, 3 వారాల ముందు, 4 వారాల ముందు ఫోన్ చేసి, శివరామ్ మనం చేస్తున్నాం ఈ సినిమా అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. దిల్ రాజు గారు, ఇంత మంచి అద్భుతమైన విజయాన్ని ఈ సమయంలో ఇంతటి హిట్ చూసి చాలా రోజులు అవుతుంది మాకు. ఆ తర్వాత బింబిసారా ఈ పర్ఫార్మెన్స్, కళ్యాణ్ రామ్ గారు 1 man షో అని చెప్పేసి అందరూ ఖండ ప్రేక్షకులు అందరూ కూడా అంటున్నారు. ముఖ్యంగా హీరో గారు మీకు ధన్యవాదాలు సార్, ఇంత మంచి సినిమా మాకు డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చారు. అన్నగారు నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం నందమూరి ఫ్యామిలీ నుంచి 3 అద్భుత విజయాలండి. 1 అఖండ, 2 RRR, 3 బింబిసారా. బింబిసారా సినిమా ఎన్టీఆర్ గారు పౌరాణికల సినిమాలతో పాటు ఆదిత్య 369, భైరదీపంతో పాటు బింబిసారా కూడా 10 కాలాలు నిలబడిపోతుందండి. ఇది మాత్రం కన్ఫామ్. మాకు అంతటి అనుభూతినిచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు, ఈ కథ, ఇంత మంచి కథను అందించినందుకు. కళ్యాణ్ రామ్ గారికి, ఇంత మంచి మనిషి, ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆయన చెప్పే విధానం కానీ చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ బింబిసారా సినిమా మమ్మల్ని అందరినీ నమ్మి మాకు అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మా దిల్ రాజు గారికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివరామ్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. అండ్ ఇప్పుడు వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. ఆడియన్స్ థియేటర్లకు రావట్లేదు, వస్తారా రారా అనే సందిగ్ధంలో పరిశ్రమ ఉంది ప్రస్తుతానికి. ఆడియన్స్ థియేటర్స్కి వస్తారా రారా అని సందిగ్ధంలో ఉంది తెలుగు పరిశ్రమ. ఆ తరుణంలో వస్తాం మేము, మీరు మంచి కంటెంట్తో సినిమా తీస్తే మేము థియేటర్కి రావటం మానం అని బింబిసారా మరోసారి ప్రూవ్ చేసింది. బింబిసారా విజయమే కాదండి, తెలుగు పరిశ్రమ విజయం. అది రైట్ టైంలో బింబిసారా అనేది ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చింది. అలాగే మాకు
మా ఇన్వెస్ట్మెంట్ కేవలం 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్కి వచ్చి 4వ రోజు నుంచి కమిషన్ కామ్లో పడింది. మా డిస్ట్రిబ్యూటర్లో 20% కమిషన్ చూసి చాలా కాలం అయిందండి. చాలా కాలం తర్వాత ఈ బింబిసార్ అనే సినిమాతో 20% కమిషన్ చూస్తున్నామండి. ఈ విజయానికి కారకులైన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కళ్యాణ్ రామ్ గారు ఇక ఆయన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ పెర్ఫార్మెన్స్ పరంగా, అలాగే కొత్త డైరెక్టర్ అయినా కూడా ఒక పెద్ద కథని డీల్ చేసి సక్సెస్ఫుల్గా అయ్యాడండి. అలాగే నిర్మాత హరికృష్ణ గారు, అలాగే ఈ సినిమా మా పబ్లిక్ సంస్థ ద్వారా విడుదల చేయడానికి సహకరించిన దిల్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరి గారు ప్లీజ్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి గారు మాట్లాడతారు ఇప్పుడు. మార్నింగ్ అండి. చెక్ చెక్. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. హలో, ఈరోజు నిజంగా అంటే మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చెప్పినట్టు ఎల్వీఆర్ గారు, శివరాం గారు చెప్పినట్టు మళ్ళీ అదే రొటీన్ అవుద్ది. అసలు జనాలు థియేటర్కి వస్తారా, సినిమా చూస్తారా అని డౌట్ ఉన్నప్పుడు ఈ నిన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 2 సినిమాలు పెద్ద హిట్ అయ్యి ఇంత పెద్ద రెవెన్యూ చూడటం చాలా సంతోషంగా ఉంది. నిజంగా మేము కూడా డిసెంబరు, జనవరి, RRR వాటి తర్వాత ఒక పెద్ద హిట్ ఫుల్ కమిషన్ వస్తుంది సినిమా. దీన్ని ఎంజాయ్ చేస్తున్నాం. మామూలుగా ఒక సినిమా హిట్ అయినప్పుడు చాలా సంతోషం ఉంటుంది. కొన్ని సినిమాలు హిట్ అయినప్పుడు అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియనంత సంతోషం ఉంటుంది. దానికి రీజన్ ఒకటే, ఈ సినిమాలో మొత్తం మా ఫ్యామిలీ మెంబర్సే. అంటే సినిమా అనే దానికంటే కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోనూ మాకున్న పర్సనల్ రిలేషన్షిప్ అలాంటిది. కళ్యాణ్ రామ్ గారితో అతను ఒక్కడే దగ్గర నుంచి నా ట్రావెల్ ఉందండి. అతను ఒక్కడే కావచ్చు, పటాస్ కావచ్చు, ఈరోజు బింబిసారా కావచ్చు. మా హీరో గారు నేను ఆ రోజు పరిచయం అయిన రోజు ఎలా ఉన్నాడో, ఎన్ని హిట్లు వచ్చినా ఎప్పుడైనా ఇలానే ఉంటారు. ఇంత మంచి సినిమా మళ్ళీ మాకు ఇచ్చినందుకు కళ్యాణ్ రామ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా డైరెక్టర్ వేణు మల్లిడి, మీకు అంటే మీ అందరికి వశిష్ట, మాకు మాత్రం వేణు అండి. మాకు 10 సంవత్సరాలుగా వేణుతో కూడా చాలా పరిచయం ఉంది. మేము మా వాడు ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, దీని వెనక చాలా కథలు ఉన్నాయి. ఇంత పెద్ద హిట్ ఈరోజు మనవాడి ద్వారా రావాలని ఇండస్ట్రీకి రాసిపెట్టి ఉంది కాబట్టి ఈరోజు డైరెక్టర్ అయ్యాడు. ఇంకా మా రాజుగారి గురించి చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువే. ఎందుకంటే మేము ఇక్కడ నిలబడి ఉన్నాం, ఈరోజు డిస్ట్రిబ్యూటర్లుగా ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే ఓన్లీ మా రాజుగారి వల్లే. ఎస్విసి బ్యానర్ అనేది ఒకటి ఉండబట్టి ఈ రోజుకి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది ఇంకా కొంచెం ఏదో రెగ్యులర్గా సినిమాలు చేసుకుంటూ ఇప్పుడు దాకా ట్రావెల్ అవుతున్నాం అంటే మా వెనక అలాంటి ఒక బ్యానర్ ఉండబట్టే మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడి ఉన్నామండి. అలాగే మా ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు ఇక్కడ లేరు, ఆయన ఎప్పుడు కనపడరు. హరికృష్ణ గారితో కూడా నాకు చాలా మంచి రిలేషన్షిప్ ఉందండి. ఆయన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ మధ్య తీసిన పటాస్ కావచ్చు, జై లవకుశ కావచ్చు, ఈ సినిమా 3 ఒకదాన్ని మించిన సినిమా ఒకటి తీస్తూ చాలా మంచి విజయాలు మన ఇండస్ట్రీకి అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడు మంచి సినిమాలు రిలీజ్ అయితే జనాలు వచ్చి పెద్ద హిట్ చేస్తారనడానికి ఈరోజు బింబిసారా ఎగ్జాంపుల్ అండి. మా నెల్లూరు జిల్లాలో 3వ రోజుకి మేము కొన్న రేటు దాటి 4th డేనే మా కమిషన్లు స్టార్ట్ అవుతున్న 2వ సినిమా ఇదండి. నేను ఎప్పుడో సింహ చేశాను. సింహ అనే సినిమా 3 రోజుల్లో నాకు క్రాస్ అయిపోయింది. ఆ రోజుల్లో మళ్ళీ ఇది 2వ సినిమాగా బింబిసారానే క్రాస్ అయింది. అది మా నందమూరి హీరోలకే దక్కడం, అందువల్ల నాకు ఇంకొంచెం ఎక్కువ ఆనందం ఉంది. ఎందుకంటే నందమూరి హీరోలు హిట్ వస్తే మా ఆఫీసులో చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ లాగా చూస్తారు. ఈవెన్ జిల్లాలో కూడా ఇలాంటి హిట్ సినిమాలో మేమందరం భాగమైనందుకు చాలా సంతోషం. బ్లాక్ బస్టర్ రీసౌండ్ ఇది. హలో, స్పెషల్గా ఈ సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో
మాకు అందరికీ మేము డిస్ట్రిబ్యూటర్లు అందరం ఎంజాయ్ చేయడానికి కారణమైన మా రాజు గారికి శిరీష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకా అంటే ఇలాంటి సక్సెస్ మీట్లు ఈ సినిమాకి చాలా జరుగుతాయి. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఆ రోజు చాలా రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం ఇదే దగ్గర. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హరి గారు. ఒకసారి అదే మైక్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ విఎంఆర్ గారికి ప్లీజ్ పాస్ చేయండి. అందరు నమస్కారం అండి. ఈ సినిమా ఇచ్చినందుకు ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి గారికి, రాజు గారికి, శిరీష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ కళ్యాణం గారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మాట్లాడే ముందు యాక్చువల్లీ ఒక్క నిమిషం అండి. ప్లీజ్. అందరి గురించి చెప్పాను, మా చోటా గారి గురించి చెప్పలేదు. కానీ ఇక్కడ అందరూ ఎంత ఫ్యామిలీ మెంబర్స్, చోటా గారు కూడా నాకు అంతేనండి. ఆయనతో దగ్గర 12 years నుంచి నాకు రిలేషన్షిప్ ఉంది. అది సెంటిమెంట్ ఏమో. చోటా గారు చేసిన మ్యాక్సిమం హిట్స్ అన్ని నా ఆఫీస్లోనే రిలీజ్ అయ్యండి ఇప్పటివరకు. ఇది ఎప్పుడు నేను చోటా గారితో చెప్తుంటాను. ఈరోజు ఈ సినిమా ఇలా ఉండటానికి చోటా గారు కూడా ఒక పిల్లర్ అవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్లో చోటా గారు పక్కన కూర్చోవటం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ చోటా గారు. థ్యాంక్ యూ హరి గారు. ఇప్పుడు మన క్యూటీ మాటలు విందామా? శ్రీదేవి, కమ్ డార్లింగ్, ఏం చెప్పాలనుకుంటున్నావు? సక్సెస్కి కంగ్రాచులేషన్స్. హాయ్ అందరికీ. నాకు ఇంత మంచి హాయ్ అందరికీ. కళ్యాణ్ రామ్ అన్నతో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆ గెటప్ వేసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఇక్కడ కొప్పు చాలా బాగా అనిపించింది. కళ్యాణ్ రామ్ అంకుల్తో ఎలా అనిపించింది అసలు? ఏం మాట్లాడారు కళ్యాణ్ రామ్ అంకుల్ నీతో? అంకుల్ నన్ను చాలా బాగా చూసుకున్నారు లొకేషన్లో. నీకు ఏ సీన్ నచ్చింది సినిమాలో? అన్నీ నచ్చాయి. వండర్ఫుల్. ఇంకేమైనా చెప్తావా? చెప్పు. ఇంత మంచిగా చూపించినందుకు థ్యాంక్ యూ చర్చ్ డార్లింగ్. ఎన్ని చాక్లెట్లు ఇచ్చారు నీకు చోటా అంకుల్? చాలా చాలా. అందుకే గుర్తుపెట్టుకొని మరీ చెప్తోంది. థ్యాంక్ యూ. వశిష్ఠ అంకుల్ గురించి అన్న అంట. ఓకే. దానికి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ అండ్ కళ్యాణ్ రామ్ అంకుల్. సూపర్. నువ్వు కూడా అంతే చక్కగా చేసావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇంత అద్భుతమైన విజువల్స్ని ఈ మూవీకి యాడ్ చేసి థియేటర్లోనే చూడాలి అనిపించేలా చేసిన చోటా కే నాయుడు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా నాకు మంచి హిట్ కావాలని. హిట్ అంటే ఇగో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా మాకు 3 రోజుల్లోనే మా డబ్బులు వచ్చేసినాయి అనే పదం వినడానికి చాలా హ్యాపీ. దానికోసం ఇంతకాలం ఎదురు చూశాను. ఆ క్రెడిట్ మా వశిష్ఠ్, మా హీరో, నా ప్రొడ్యూసర్ హరి, వీళ్ళందరికీ ఇస్తాను. మా సినిమా చేసిన తర్వాత దిల్ రాజు గారు తీసేసుకున్నారని చెప్పగానే ఇది సూపర్ హిట్ అనేసుకున్నాను. కన్ఫామ్గా మా రాజు చేయబెట్టాడంటే అదేదో పెద్ద బ్లాక్ బస్టరే. అది ప్రూవ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఫోన్ తీస్తే ఒక మెసేజ్ ఉంటుంది బింబిసార్ గురించి. ఫోన్ తీస్తే ఒకసారి ఫోన్ తీసి చూసి పెట్టి మళ్ళీ తీస్తే ఇంకో మెసేజ్ ఉంటుంది. పొద్దున్న మన ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు అల్లు అర్జున్ ఫోన్ చేశాడు. తెలుసు కదా అల్లు అర్జున్ ఎలా ఉంటారు, చూడానా చంపేశారా, ఆ కళ్యాణ్ రామ ఏంటన్నా అలా చేసేసాడు అన్న. కన్ను ఆర్పకుండా చూసానా నా సినిమా. కళ్యాణ్ రామ ఏంటన్నా, కళ్యాణ్ ఇది ఎవరు ఎంతే పొగుడుతావు, నన్ను ఏమన్నా పొగుడుతావు అని ఎదురు చూస్తున్నాను. పనిసు నా గురించి చెప్పంటాను నేను. లేదన్నా నిజం. ఏంటన్నా తొక్క మంచి సినిమా చేస్తే ఎందుకు రారు నా థియేటర్కి? రారంటారేంటి అసలు? ఎందుకు రారు జనం వస్తారన్నా. సినిమా చచ్చిపోదు. మంచి సినిమా తీయండి, మంచి సినిమా తీద్దాం, ఇది స్లోగన్ అవుతుంది. సో చాలా థ్యాంక్స్ ఎ లాట్. ఈ కథ చెప్తే, కథ చెప్పడం ఏంటి, నాకు చెప్తే నాకు కన్ఫ్యూజ్ కథ అర్థం కాల కెమెరామెన్ ఈ సినిమాకి. కానీ ఈ సినిమాని అర్థం చేసుకుని ఈ సినిమాకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన హరి ఈ సినిమాని నమ్మి నేను చేస్తానని చెప్పి మార్నింగ్ 6 నుంచి నైట్ 2 దాకా 3 రకాల గెటప్ వేసుకుని
ఎవరిని ఏమనకుండా ఎప్పుడన్నా కోపం వస్తే డైరెక్టర్ భుజమే చెయ్యేసి పక్కకు తీసుకెళ్ళి నవ్వుతూ దెబ్బలు పెట్టిన మా కళ్యాణ్ రామ్. కోపం వచ్చినా ఎవరికి తెలియదు, ఓన్లీ డైరెక్టర్ తెలుస్తుంది. ఈయన తిడుతుంటే డైరెక్టర్ కూడా నవ్వుతూ ఆన్సర్ చేస్తుంటాడు. దూరం నుంచి చూసి నేను షార్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనుకుంటా, కాదు వేరే. సో ఆ కథను నమ్మి మా కళ్యాణ్ రామ్ ఈ కథని ఒక అరటిపండు ఒలిచిపెట్టినట్టు చూపించాడు. మా వశిష్ఠ్, వేణు ఉరఫ్ వశిష్ఠ్. అంటే చాలామంది డైరెక్టర్లతో పనిచేశాను నేను, చాలా కథలు విన్నాను. ఫైనల్ అవుట్పుట్ చూసేటప్పుడు ఒకలా ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం ఇది నేనే పనిచేసానా, ఇంత క్లియర్గా ఉందా. షూటింగ్లో కూడా నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడిని. వాళ్ళు షూటింగ్ ఈ బింబిసార క్యారెక్టరు ఇది ఇది అటు ఇటు తిరగడం ఇదంతా చాలా ఈజీగా చెప్పేసేవాడు వశిష్ఠ్. నిజంగానే నువ్వు ఒక 100 సినిమాలు చేసినంత ఎక్స్పీరియన్స్ నీకు, బాగా చేసావు, గాడ్ బ్లెస్, కీప్ ఇట్ అప్. ఫైనల్గా మా అందరికీ బ్యాక్ బోన్ మా హరి. ఈ సినిమాలో కర్త కర్మ క్రియ మా హరి. చాలామంది చెప్తున్నారు సినిమా బడ్జెట్ గురించి, సినిమా బడ్జెట్లు ఎక్కువైపోతున్నాయి, అది చేయాలి ఇది చేయాలి. ఏం చేయక్కర్లేదు. ప్రొడ్యూసర్కి కనుక 100% స్క్రిప్ట్ మీద కమాండ్ ఉండి మార్నింగ్ 7 o'clock ఏం చేస్తున్నాం, ఈవినింగ్ 6 దాకా అసలు ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనే కమాండ్ కనుక ఉండగలిగితే ప్రొడ్యూసర్ స్పాట్లో ఉన్నా ఉనకపోయినా ఆ 24 క్రాఫ్ట్లు కనుక దాన్ని కమిట్ అయ్యి మనస్ఫూర్తిగా చేస్తే ఏ సినిమా అయినా బింబిసార్ లాగే ఉంటుంది. అది బడ్జెట్ క్రాస్ అవ్వదు. ఆ మిగతా అన్నీ రకరకాలుగా పోయి రకరకాలుగా వస్తున్నాయి. సో మంచి సినిమాకి ప్రేక్షకులు ఆదరణ ఉంటుందని మళ్ళీ ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ చోటకి నాయుడు గారు. ఓకే, మరి ఇప్పుడు డైరెక్టర్ వశిష్ఠ గారు, కింగ్ సైజ్ సక్సెస్ ఎలా ఉంది? కాదు, కింగ్ సైజ్ సక్సెస్ ఎలా ఉంది? కాల్స్ ఎలా వస్తున్నాయి, అడ్వాన్స్లు ఎలా వస్తున్నాయి? ఒకసారి కాల్స్ అయితే బాగా వస్తున్నాయండి. నాకు తెలియదు, మిగతా తెలీదా? మరి కౌంట్ చేయలేదు, ఎవరు చేయలేదా? వస్తుంది, ఇది కష్టమే నమ్మడం. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, అలాగే 2 states ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్కి, మన నందమూరి ఫ్యాన్స్కి, మిగతా హీరో ఫ్యాన్స్కి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా డిస్ట్రిబ్యూటర్స్కి చాలా థ్యాంక్ యూ సార్. రాజు గారు థ్యాంక్ యూ సార్. అండ్ నన్ను నమ్మి నా కథను నమ్మి నాకు ఈ అవకాశం మా హరి గారికి, మా కళ్యాణ్ గారికి, సార్ జై హో బింబిసారా, మీకు చాలా థ్యాంక్ యూ సార్. చూడన్నా చోటా గారికి చాలా థ్యాంక్ యూ. అలాగే మా టీం ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అంత విజయం ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం కంగారుగా ఉంది మాట్లాడాలంటే, ఎందుకంటే ఫోన్స్ వస్తున్నాయి, సూపర్ అంటున్నారు, దాంతో ఆనందంతో మాటలు కూడా రావట్లేదు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎంజాయ్ ద సక్సెస్ అండ్ ఎస్, రిక్వెస్టింగ్ దిల్ రాజు సార్ టు స్పీక్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, August 1 నుంచి ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్లు ఆపుకొని ఎలా ముందుకెళ్దాం, పాండమిక్ వచ్చిన తర్వాత అని రకరకాలుగా మేము డిస్కషన్ చేస్తూ ముందుకెళ్తున్నాం ఫ్యూచర్ గురించి. June 3 తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక 2 సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి, విక్రమ్ అండ్ మేజర్. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 months ఒక్క సినిమా ఆడట్లేదు, ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు. సో ఎలా ఉండబోతుంది, ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా చూడాలి అని కథల దగ్గర నుంచి అన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు మళ్ళీ August 5న తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 సినిమాలు రిలీజ్ అయ్యి మళ్ళీ అందరికీ ఊపిరిని పోసాయి. బింబిసారా అలాగే సీతారామం 2 సినిమాలు ఈరోజు తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానంటే, సినిమా అంటే మేము అందరం ఒక ఫ్యామిలీ. సినిమాలు ఆడుతూ ఉంటే మాకు ఆనందం వస్తుంది. ఎవరి సినిమా అయినా సక్సెస్ అవుతూ ఉంటే
సినిమా ఇండస్ట్రీకి ఒక కళ. అలాంటిది ఆగస్టు 5th మళ్ళీ 2 months తర్వాత మాకు కళను తీసుకొచ్చిన మా నిర్మాతలకి ముందు థ్యాంక్ యూ వెరీ మచ్, హరి గారికి అండ్ అశ్విని దత్ అండ్ స్వప్న గారికి. నౌ అబౌట్ బింబిసారా. సో ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ నో డౌట్ చాలా స్ట్రగుల్లో ఉన్నామంటే పాండమిక్ తర్వాత సినిమా ఇండస్ట్రీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలంటే మా అందరికీ చాలా హోంవర్క్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్లోనే ఉన్నాం. ఈరోజు బింబిసారా ఇంత పెద్ద విజయం ఎలా డిసైడ్ అవుద్ది? ఒక సినిమా తీసిన కాస్ట్, ఆ కాస్ట్లో ప్రొడ్యూసర్ చాలా ప్లాన్డ్గా చేసుకొని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడం, డిస్ట్రిబ్యూటర్లకు 3 రోజుల్లోనే ప్రాఫిట్లోకి వెళ్ళడం, దిస్ ఈజ్ కొలమానం. అలా ఈరోజు మా హరి, ఎన్టీఆర్ ఆర్ట్స్ హరి ఈ సినిమాని జాగ్రత్తగా ఒక కొత్త డైరెక్టర్తో ఎలా చేయాలి, ఇంత విజువల్స్ ఫిలిం, ఒక గ్రాండియర్ ఫిలిం, సినిమా చూస్తే గ్రాండియర్ ఫిలిం, బట్ చాలా 2.5 years హోంవర్క్ చేసుకుంటూ డైరెక్టర్తో మాట్లాడుతూ టెక్నీషియన్స్తో మాట్లాడుతూ ఆ సినిమాని ఎలా ప్రాపర్గా రీచ్ చేసిన ఫస్ట్ మా ప్రొడ్యూసర్ హరి గారికి కంగ్రాచులేషన్స్. హరి గారు సక్సెస్సే కాదు, ఇలా చెయ్యాలి సినిమా అని మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు. మాకు మళ్ళీ మీరు ఆదర్శం అయ్యారు. అండ్ న్యూ డైరెక్టర్ వశిష్ఠ, మా బాయ్ అంటే ఆల్మోస్ట్ నాకు దిల్ సినిమా దగ్గర నుంచి మా సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు. అవకాశాలు వచ్చాయి, చేజారిపోయాయి, కుంగిపోయాడు. బట్ అదే పట్టుదలతో మళ్ళీ ఏదో చెయ్యాలని ఈరోజు ఒక కొత్త దర్శకుడికి ఇంత పెద్ద పేరు రావడం అనేది చిన్న విషయం కాదు. దాని వెనకాల ఎంతో వశిష్ఠ కృషి, తను అనుకున్నది స్క్రీన్ మీదకి వచ్చే వరకు చోటాల అంటోళ్ళని హింస పెట్టి తెచ్చుకొని ఈరోజు ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ ఇచ్చాడు. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ ఇవ్వడం వేరు, తెలుగు ఇండస్ట్రీలో మేము స్ట్రగుల్ పడుతున్నప్పుడు మాకు ఇండస్ట్రీకి సూపర్ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వశిష్ఠ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మూడో మనిషి నో డౌట్ ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్కి కావాల్సింది మెయిన్ హీరోనే. వీళ్ళు ముగ్గురు కలిస్తే అటు బడ్జెట్లు కానీ ఇటు సక్సెస్లు కానీ ఏదైనా సాధించవచ్చు అని మళ్ళీ మా కళ్యాణ్ రామ్ గారు, హరి గారు, వశిష్ఠ ఈరోజు ప్రూవ్ చేశారు. నేను ఛాంబర్లో మీటింగ్లు జరుగుతున్నప్పుడు కూడా చెప్తుంది ఒకటే, ఈ ముగ్గురు వ్యక్తులు అనుకుంటేనే ఏదన్నా సాధించగలం. ఈ ముగ్గురు వ్యక్తులే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక సినిమా జరుగుతున్నప్పుడు డైరెక్టర్ని తప్పించలేము, హీరోని తప్పించలేము, ప్రొడ్యూసర్ని తప్పించలేము, వేరే ఎవరినన్నా సింక్ అవ్వకుంటే తప్పించవచ్చు. సో దిస్ 3 people ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ముగ్గురే వీరు, హరి అండ్ వశిష్ఠ అండ్ కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణ్ రామ్ గారు అబౌట్ ఈ సినిమా, అసలు వాట్ ఏ పర్ఫార్మెన్స్. నేను యాక్చువల్ 15 days ముందే సినిమా చూశాను. నన్ను చూడాలని మా హరి అడుగుతుంటే 15 days క్రితమే చూశాను. వాట్ ఏ పర్ఫార్మెన్స్. చూడగానే వావ్, ఈ సినిమా కొట్టేస్తుంది, ఏ రేంజ్లో కొడుతుంది అనేది థియేటర్కి వెళ్ళే వరకు వెయిట్ చేయాలని నాలో నేను కాపాడుకుంటూ ఈ సినిమా గురించి మా హరి సార్ ఇది మీరే మొత్తం చేయాలి, ఇది మీరే రిలీజ్ చేయాలి. నేనెందుకు హరి, అందరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, నేను చెప్పేస్తాను. లేదు నాకు ఇది ఎస్వీసీకి వెళ్ళాలి, ఏ ఏరియా అయినా ఎస్వీసీకి వెళ్ళి రిలీజ్ కావాలని మరీ పట్టుబట్టి నా చేతిలో పెట్టి సినిమా చేయించాడు. సో ఈ సినిమా చేస్తున్నానని మా డిస్ట్రిబ్యూటర్లకు చెప్పినప్పుడు ఇప్పుడున్న సినారియోలు అందరికీ భయమే. ఇలా చూశాను, నాకు నచ్చింది, ఇలా చేస్తున్నాము, నేను డిసైడ్ అయిపోయాను, ఇగో ఇది అని అదర్ ఏరియాస్ మా డిస్ట్రిబ్యూటర్ చెప్తుంటే ఇందాక మా శివరామ్ వీళ్ళు మాట్లాడుతుంది అదే, రిలీజ్ అయ్యే వరకు టెన్షన్. రాజుగారు చెప్పారు బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఆ టెన్షన్గా రిలీజ్ చేశారు. మార్నింగ్ షో అయిపోవని అందరిది ఒకటే కాల్, సూపర్ డూపర్ హిట్ సార్, ఓపెనింగ్స్ అదిరిపోయాయి, సినిమా అదిరిపోయిందని. సో వాళ్ళ ఆనందం చూస్తుంటే డబుల్ ఆనందం. అంటే నా మాట మీద నమ్మి వాళ్ళ ఏరియాలో రిలీజ్ చేసి వాళ్ళు ఇలా ఇంత హ్యాపీగా వచ్చేసారు ప్రెస్ మీట్ అనగానే. సో థ్యాంక్ యూ ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్. అండ్ హరి గారు మీరు ఇక్కడ లేరు, మీకు ఎన్నిసార్లు నేను థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. మన రిలేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ సినిమా అయినా మా చేతిలో పెట్టి మీరు బెస్ట్ ఎలా చేయాలని ఆ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. సో పటాస్, శతమానం భవతి, F3 ఆ 3 సినిమాలు ఇలాగే ఫస్ట్ 3 daysలోనే మా డిస్ట్రిబ్యూటర్స్కి బ్రేక్ ఇవ్వని. ఇది ఈజ్ ద 4th ఫిలిం. మా ద్వారా మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ 2 సినిమాలు కానీ 4th day ప్రాఫిట్లోకి వెళ్ళిన సినిమాలు.
చాలా తక్కువ చూస్తాం. ఎప్పుడో ఒకటి ఇండస్ట్రీలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతంలో ఈరోజు ఈ బింబిసారా ఉన్నందుకు చాలా హ్యాపీ. ఇలాంటి సిచ్యువేషన్లో థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. మీ అందరు హార్డ్ వర్క్ మామూలుది కాదు, నాకు తెలుసు అది. అండ్ మా చోట రిలీజ్ రోజు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏడుపు వస్తుంది అంటున్నాడు. ఏ చోట ఎందుకంత ఎమోషన్ అవుతున్నావు అంటే 10 years అయింది నీ దగ్గరికి వెళ్ళిన నాకు ఫోన్ రాక. సో ఐఎమ్ వెయిటింగ్, ఎప్పుడు చేస్తావని. సినిమా నచ్చినప్పుడు ఎవరు మనకు కావాల్సిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం మా అందరికీ ఆనవాయితీ. అలాగే చోటాకి చేస్తే ఈజ్ వెరీ ఎమోషనల్. అండ్ ఇంకిద్దరు ఇంపార్టెంట్ పీపుల్, ఎంఎం కీరవాన్ గారు. ఈ సినిమాని మొత్తం రెడీ అయిన తర్వాత నేను నైటే చెప్తున్నారు కళ్యాణ్ గారు, హరి గారు 3 months బ్యాక్గ్రౌండ్ స్కోర్కు టైం తీసుకొని ఇవాళ అద్భుతంగా ఈ సినిమా వచ్చేలాగా చేశారు. థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడ లేరు, బట్ ఇట్స్ ఏ గ్రేట్. ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంకా లెవెల్లో మీరు తీసుకెళ్ళొచ్చు అన్నది మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు. ఈ సినిమా గురించి నాకు F3 జరుగుతున్నప్పుడే తమ్మిరాజు చెప్తున్నాడు, సార్ బింబిసారా చేస్తున్నాను, బాగా వస్తుంది. అంటే ఫస్ట్ ఎడిటర్కే అనుకున్నది ఎవరన్నా సినిమా చూడాలంటే అది ఎడిటరే. తమ్మిరాజు గారు, మీరు 3 నెలల నుంచి F3 అప్పుడే చెప్పారు, 3 months బ్యాక్ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. మీరు అన్నట్టే ప్రేక్షకులు ఈరోజు సూపర్ హిట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ. అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ అందరికీ ఇప్పుడున్న సినారియోలో నేను చెప్పదలుచుకున్నది ఒకటే, హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు అనుకుంటే ఆ సినిమా బడ్జెట్ కానీ ఆ సినిమా విజయం కానీ మన చేతిలోనే ఉంటుంది. ఆ ముగ్గురు ఎప్పుడు సినిమాని ప్రేమిస్తూ ముందుకెళ్తే సక్సెస్లు ఈజీగా వస్తాయని మళ్ళీ మా వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇదే ఎనర్జీతో నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ మధ్య కాలంలో మనం చూడని ఒక జానర్ని సెలెక్ట్ చేసుకోవడం, అంతకుముందు వరకు సినిమా చేయని ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా అసలు ఆ జగజ్జరిక ఏమిటి కళ్యాణ్ రామ్ గారు, ఒక్కసారి డైలాగ్తో స్టార్ట్ చేయరా ప్లీజ్. ఇదిరా నా జగజ్జరికతో స్టార్ట్ చేయాలి ప్లీజ్. ఫ్రైడే కానీ సాటర్డే కానీ పెద్ద సక్సెస్ ఫంక్షన్ చేస్తామండి జనాల మధ్యలో. ఆ రోజు డెఫినెట్గా ఆ డైలాగ్ చెప్తాను. అంటే ఈరోజు ఈ వేదికకి ముఖ్య కారణం మా డిస్ట్రిబ్యూటర్స్, మా ఎగ్జిబిటర్స్ అందరూ మేము రికవర్ అయిపోయాం, చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు 2022 మార్చి 10న ఈ సినిమా ప్రారంభించామండి. ప్రారంభించిన కరెక్ట్గా 5వ రోజు 2020 అండి, 2020 ప్రారంభించిన 5వ రోజు పాండమిక్ ఉంది, అర్జెంటుగా లాక్డౌన్ చేసేయాలన్నారు. ఓకే సరే, లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో వెయిట్ చేద్దాం, పర్లేదు వెయిట్ చేద్దాం అనుకుంటే అదొక 3.5 months దాకా లాక్డౌను. ఇంకా అసలు తెలియని ఒక టెన్షన్ మొదలైపోయిందండి. తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు, షూటింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ అన్నారు, మళ్ళీ లాక్డౌన్ అన్నారు. అసలు మామూలు టెన్షన్ పడలేదండి. ఇంకా అసలు నేనైతే చాలా నర్వస్ ఫీల్ అయిపోయాను. ఏంటి, నాకు ఒక కొత్త జానరా, నేను ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. అండ్ విపరీతంగా విజువల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా పెద్ద సినిమా చేస్తున్నాం, ఏమైపోతుంది అనే టెన్షన్లో ఉన్నాను. లక్కీగా అన్నీ ఓపెన్ అయినాయి అండ్ వి స్టార్టెడ్ గోయింగ్. సినిమా తీస్తాం జరిగిపోయింది. జరిగిన తర్వాత సడన్గా మే ఎండింగ్ జూన్ మంత్లో మొదలుపెట్టారు, పబ్లిక్ థియేటర్కి రావట్లేదు అని. మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఏందే ఇది, సినిమా స్టార్టింగ్ నుంచి టెన్షన్గానే ఉన్నాను, ఏమవుద్ది అంటే ఒక భయం ఉంటుందండి. 2.5 years కష్టపడి ఇంత బడ్జెట్ పెట్టి ఎంతో నమ్మకంతో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలన్నప్పుడు కొంతమంది మాట్లాడే మాటలు వింటుంటే చాలా భయం వేసేది, ఏమవుద్దని. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఎప్పుడు ఉండేదండి. నేను తిరుపతి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మంచి కంటెంట్ మనం తీసి ప్రేక్షకుల ముందు పెడితే వాళ్ళే బ్రహ్మరథం పడతారు అని నేను నమ్మాను. ఫస్ట్ ట్రైలర్ కాడి నుంచి ప్రేక్షకులు మాకు ఇచ్చిన రెస్పాన్స్ థ్యాంక్స్. అండ్
ఆనందంలో కొన్ని వర్డ్స్ రావట్లేదు కానీ యా లెట్ మీ జస్ట్ థింక్. మా నందమూరి వీరాభిమానులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా టెక్నీషియన్స్, ముందుగా కీరవాణి గారికి ఈ సినిమాకి ప్రాణం పోశారు. సో థ్యాంక్స్ అలాట్ కీరవాణి గారు. అండ్ మా చోట్స్ గారు పాపం చాలా ఓపిక్గా అప్పుడప్పుడు లొకేషన్లో నేను అరిసిన ఏమన్నా ఆ గెటప్లో ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నా నన్ను భరించి చోట్స్ చాలా థ్యాంక్స్. లేదు ఓకే. తర్వాత మా టెక్నీషియన్స్ అందరికీ, ఈ ఫిలింలో నటించిన నటీనటులందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫిలిం ఫెటర్నిటీ నుంచి చాలామంది తోటి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, నిర్మాతలు కానీ వాళ్ళందరూ ఫోన్ చేసి ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఐ ఫెల్ట్ ఐఎమ్ రీబార్న్. నాకు ఒక రీబర్త్ ఇచ్చిన సినిమా బింబిసారా. సో ఈ కథ ఇచ్చిన వేణు సారీ వశిష్ఠ, థ్యాంక్స్ అలాట్. అండ్ సినిమాని చూసి నమ్మి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన మా రాజు గారికి, శిరీష్ గారికి, అండ్ మా డిస్ట్రిబ్యూటర్ అయిన ఈస్ట్ శివరామ్ గారికి, వెస్ట్ ఎల్విఆర్ గారికి, నెల్లూరు హరికి, గుంటూరు విఎంఆర్ అండ్ సీడెడ్ శోభన్ గారికి. సో మీ అందరికీ పేరున చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ తప్పించి నేనేమీ చేయలేనండి, కానీ ఒకటి మాత్రం చేయగలుగుతాను, ఒకటి చేయగలుగుతాను. ప్రతిసారి నేను తీసే ప్రతి సినిమా ఏదో కొత్తదనం ఉంటూ అది మీ ప్రేక్షకులందరినీ అలరించాలని నేను నా వంతు ఆఖరి థాట్ ప్రాసెస్ అంటామా, ఆఖరి రక్తపు బొట్టు అంటామా, ఐ విల్ ట్రై టు గివ్ ఓన్లీ ద బెస్ట్. అండ్ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి ఈ సినిమాని చూసినందుకు, ఆదరించినందుకు. థ్యాంక్ యూ. బిఫోర్ వి ర్యాప్ దిస్ అప్, అండ్ నేను F3 రిలీజ్ అప్పుడు ఎలా అయితే ఓటీటీ ప్రభావం అనేది ఆడియన్కి దూరము లేట్గా రావాలని ప్రయత్నాలు మొదలు పెట్టామో, ఇప్పుడు మా షూటింగ్ సాగిన తర్వాత కూడా అదొక మేజర్ ఎజెండా మాకు. సో మా హరి గారిని అడగగానే ఏంటి అని అంటే, సార్ మనం ముందే అనుకున్నాం కదా నిర్మాతలుగా ఈ సినిమాను కూడా 50 రోజుల తర్వాతే వచ్చేలాగా చేద్దామని. థ్యాంక్ యూ హరి గారు. ఈ సినిమా కూడా 50 రోజుల తర్వాత మీకు ఓటీటీలో అవైలబుల్ ఉంటుంది. సో 50 రోజులు మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. యాక్చువల్లీ ఇది మాకు అవకాశం, ఎందుకంటే థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా. అయితే జుబేదా కూడా ఇక్కడికి వచ్చారు, ఒక్కసారి వెల్కమ్ చెప్పేద్దాము. శ్రీనివాస్ రెడ్డి గారు వెల్కమ్. రాజుగారి ఆదేశం మేరకు కాదు, జుబేదా ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది ప్లీజ్, మీ స్టైల్లో. రాత్రి రాజుగారి పార్టీ ఇచ్చారు, లేట్ అయింది నాకు. వీళ్ళందరూ కొంచెం ముందు వెళ్ళిపోయారు, నేను కొంచెం లేట్గా ఉండాల్సి వచ్చింది అక్కడ, అందుకే కొంచెం లేట్ అయింది, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జుబేదాగా నాకు మంచి వేషం ఇచ్చి ఈ సినిమాలో నన్ను ముందుకు తీసుకొచ్చి నాకు కెరియర్కు బూస్టింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ట్స్ గారికి, మళ్ళీ కళ్యాణ్ రామ్ గారికి, వశిష్ఠకి చాలా థ్యాంక్స్. ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ముందే చెప్పాము దీంట్లో బింబిసారుడు అరాచకం చూస్తారని, దాన్ని ఇప్పుడు ఆ ప్రేక్షకుల అరాచకం చూస్తున్నాం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేమైతే బింబిసారా 2 కోసం ఎదురు చూస్తుంటాం, ఫిక్స్ అయిపోయాం మేము. సో దీని విశేషాలు కూడా ఏమన్నా? ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఫోటో ఆప్. ఒకసారి ఛానల్స్ కోసం కూడా విత్ జుబేదా. ఓకేనా ఛానల్ కెమెరాస్?
ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. బింబిసారా టీమ్ మొత్తానికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పటి వరకు థియేటర్స్లో చూడని వాళ్ళందరూ థియేటర్స్కి వెళ్ళి మూవీని ఆద్యంతం ఎంజాయ్ చేయండి.